శ్రీ సాయిరామ్. మనం రోజు ఉపయోగించే భాషలో అనేక రకాల కొత్త పదాలను ఉపయోగిస్తూనే ఉంటాం. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏదైనా పదం గురించి మీకు కావాలి అంటే, ఆ పదం గురించి మీకు కావాల్సిన పదం గురించి కిందన కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పదమేంటో తెలుసా? అమేజింగ్. ఈ పదాన్ని ఎలా పలకాలి? అమేజింగ్. దీని అర్థం ఏంటంటే, ఆశ్చర్యము లేదా ప్రశంసలను కలిగించే ఏదైనా లేదా వ్యక్తిని వివరించే విశేషణము. ఇది విస్మయము లేదా ఆశ్చర్యం యొక్క బలమైన భావాన్ని తెలుపుతుందండి. చాలా సందర్భాలలో ఈ పదాన్ని మనం ఉపయోగిస్తాం. అయితే కొన్ని సందర్భాలలో నిజంగా ఈ సందర్భంలో ఈ పదాన్ని మనం ఉపయోగించొచ్చా లేదా అనే సందేహం మాత్రం మనకు ఉంటుంది. అయితే ఆ సందేహం లేకుండా ఇప్పుడు మనం చూసేద్దాం. ఎలాంటి సందర్భాలలో ఈ పదాన్ని మనం ఉపయోగించాలో. ఆశ్చర్యకరమైన లేదా ఆకట్టుకునే ఒక సంఘటనను వివరించటం. అంటే ఆకట్టుకునే విషయాలు మనం చెప్పేటప్పుడు ఎలా చెప్తాం? ఉదాహరణకి బాణాసంచా ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి ఈ వాక్యాన్ని. ద ఫైర్‌వర్క్స్ డిస్‌ప్లే వాస్ అమేజింగ్. ఇక్కడ ఇంకొక ఉదాహరణలో ఒకరి అసాధారణ నైపుణ్యము లేదా ప్రతిభను ప్రశంసిస్తున్నప్పుడు ఉదాహరణకు ఆమె గానం అద్భుతంగా ఉంది. ఆ సింగింగ్ వాయిస్ ఈజ్ అమేజింగ్. కళ, సాహిత్యము లేదా వినోదాన్ని అనుభవించిన తర్వాత సినిమా లేదా పుస్తకాన్ని గురించి వివరించటం. ఇక్కడ మనం ఒక పుస్తకాన్ని చదివాం. ఏదో ఒక పుస్తకాన్ని చదివాం. లేదా ఒక సినిమా చూసాం. ఆ సినిమా గురించి లేదా ఆ పుస్తకాన్ని గురించి చెప్పేటప్పుడు, వివరించేటప్పుడు ఆ చిత్రం అద్భుతంగా ఉంది. కథాంశం నన్ను నా సీటు అంచున ఉంచింది. That movie was amazing. The storyline kept me on the edge of my seat. ఒక సహజ విషయాన్ని వివరించటం. అంటే ఒక విస్మయం కలిగించే విషయాన్ని వివరించి చెప్పటం. ఎలా అంటే కొండపై నుండి సూర్యాస్తమయ దృశ్యం అద్భుతంగా ఉంది. కొండపై నుండి సూర్యాస్తమయ దృశ్యం అద్భుతంగా ఉంది. The view of the sunset from the top of the hill was amazing.